యు గాట్ ఇట్. అంటే భూతాలు మీ పైకి రావడం, దేవతలు మీ పైకి రావడం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది అంటే నన్నే మీరు అనుమానిస్తున్నారు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ? మర్యాదకి ఇక్కడ నుంచి పోతే బాగుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? రా రా మిమ్మల్ని ఈ ఆరటి పండులో బంధిస్తా. నవ్వకన్నానా? నాకు అర్థం కాలేదు సార్. దయాలైతే ఉన్నాయి, ఒకటి ఎగస్ట్రా వచ్చిండొచ్చేమో తోడుగా. ఓం క్రైమ్ క్రీమ్ ఫట్ స్వాహా. అమ్మ బొమ్మ సినిమా చూసిరా, అదే మంత్రం. ఏమైందిరా? సో ఈమె ఏంటంటే 4 సార్లు వాటిని ఇట్లా ఒక అవి 4 వేసి ఇవి 5 అయితే నాకు తెలియదు. పొరపాట్లు అరపాటు అయ్యిండొచ్చే ముందు ఆ దయ్యాలు. ఎందుకు పెట్టుకున్నారు ఈ నిమ్మకాయ? అంటే ఏదన్నా దృశ్యశక్తి ఏమన్నా రాకుండా, మంచి చెడకు గాలి సోకుండా ఉండడానికి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నాగదేవత భవిత అని చెప్పి నాగకన్య ఒక ఆమె వచ్చింది. నాకు ఎందుకో మీరు ఒకసారి నటిస్తే ఎవరైనా డైరెక్టర్ చూసి మీకు ఛాన్సులు ఇస్తారా అనుకుంటా. నేను నాగలోకం నుంచి వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఎక్కడ ఉంటుంది నాగలోకం? ఆమె నా భార్య, నేను ఏంది ఇది? విభూతి. విభూది ఇది. సో అంటే మేకప్ వేసుకుంటా అని చెప్పేసి ఆ సైడ్ వెళ్ళడం జరిగింది. ఆ బ్యాగ్ లేవు చూసినారు. సో అప్పుడు ఇవన్నీ నేను తెలుసు. అంటే ఇది చాక్ పీస్ పౌడరు, ఈ గుండు సూత్తో కూర్చున్నామని ఎవరన్నా నేను చేసిన తర్వాత ఇది కూడా ఒక విద్య లాంటిదే. నిజమైన వాళ్ళని ఎట్లా నమ్మాలి, పురిడి బాబాలను ఎట్లా నమ్మొద్దు? అన్ని వచ్చినోడు మనుషులు లేపగలరా? ఏమండి, నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. మాధురి గారు ఇన్ని గణం చేసిరు, ఇంతమంది గురించి మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈ సమాజంలో నిజమైన మంత్రగాడు కానీ తంత్రగాడు కానీ ఎవరన్నా మంచిగా శక్తివంతులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో ఉన్నారా లేదని పక్కన పెడితే, సో దేవుడు ఉన్నాడు ఎంత నిజమో దయ్యం కూడా ఉంది. ఓకే. సో దయ్యం ఉందంటే మంత్రగాడు ఉంటాడు, మంత్రగాడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ప్రతిదీ ఉంటారు. అది ఆల్రౌండరా మీరు? అవును, ఆల్రౌండ్. ఆల్రౌండ్ యాక్టర్. ఒక షార్ట్ ఫిలిం తీసాను నేను. సాంగ్స్? సాంగ్స్ కూడా. ఒక మంచి సాంగ్ వేసుకోండి. చూస్తున్నా కానీ అమ్మాయిలు ఎంట పడడం అంత మంచిది కాదు. అబ్బా మాదిరి, నీకు లొంగాలి అంటే నా కోసం మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి. ఆ ఊహ ఎంత బాగుందో. కానీ నేనే ఆస్కర్ హెడ్ అయి ఉంటే మీకు ఆస్కర్ అవార్డు ఇస్తుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్న ఒక పర్సన్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో తను ఎవరో కాదు, మాధురి గారు. నమస్తే మాధురి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో యాక్టింగ్ ఇరగదీస్తున్నట్టు కదా? ఏమో అలా ఆ టయానికి ఆ సిచ్యువేషన్ చేయాల్సి వస్తుంది. కాదు, మీరు చేసేది యాక్టింగ్ ఇలా? లేదండి, రియల్గా అలా చెప్పుకుంటాను అంతే నేను. ఓకే, యాక్టింగ్ అని చెప్పుకుంటారు. సో ఏం జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? ఇట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగినాయా? ఏ సంఘటనలు? ఇట్లాంటివి ఏమన్నా అంటే భూతాలు మీ పైకి రావడం, దేవతలు మీ పైకి రావడం. అంటే నన్నే మీరు అనుమానిస్తున్నారా, నిజమా కాదా అని? లేదా అడుగుతున్నా, అంటే మీ పైకి వచ్చాయా లేకుంటే రాలేదా ఏంది అని. అవునా, సరే చేయబట్టండి ఒకసారి. ఏ చెయ్యి? చెయ్యి ఇవ్వండి ఒకసారి. కుడి చెయ్యి, ఎడమ చెయ్య? ఏ చెయ్యి ఇచ్చినా ఓకే. రెండైతే ఇయ్యను, ఒకటి ఇస్తా. నాకు రెండు అవసరం లేదు, ఒకటే చాలు. ఓకే. ఏంది ఇది? విభూతి. విభూది ఇది.
చలో ఇదంట విభూది అంట మీ క్లాస్లో చెప్తా నెక్స్ట్ ఇంకేమొచ్చు మీకు? ఎందుకు బాలా నన్ను అట్లా అనుమానిస్తున్నారు మీరు? సో ఇది విభూదియా? విభూదే కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? సో రియల్ గా తీసాను నేను. ఎక్కడ? ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి బాలక. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ? మర్యాదకి ఇక్కడ నుంచి పోతే బాగుంటుంది, లేకపోతే నా మంత్రశక్తితో బంధించక ముందే రా రా రా. ఓం క్రీం క్రైం పట్ స్వాహ. పట్ నాన్న, ఒక్క నిమిషం చూడు. ఏమన్నా డిఫరెంట్గా ఉందా? ఏం లేదు. ఒక్క నిమిషం. ఓకే. సో ఇక్కడ చూడు నాన్న, ఓకే. ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఉందా? లేదు. లేదు కదా. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. సాకిని డాకిని కాంచన అరుంధతి వచ్చేయండి, మిమ్మల్ని ఈ అరటి పండులో బంధిస్తా. నవ్వకన్నానా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎక్కడైనా కానీ కత్తి ఉంటేనే అరటి పండు కట్ అయితే. ఇంకోసారి గమనించు బాగా. డిఫరెంట్ ఏమైనా ఉందా? చాలా ఉంది డిఫరెన్స్. ఎలా ఉంది డిఫరెంట్? చాలా ఉంది. ఎలా? సో ఇప్పుడు నేను ఒక్క నిమిషం ఆగండి. 2 నిమిషాలు ఆగుతా. ఒక్క నిమిషం. అందులో దయ్యాలను బంధించాను. ఒక్కసారి అరటిపండు ఒక్క సో నిమిషం. ఇందులోనంట దయ్యాన్ని బంధించిందంట, కాంచనంట, అరుంధతి అంట, ఇంకా ప్లేన్ గా ఉంది కదా. సో అందులో దయ్యాలు ఉన్నాయి, నిజం చెప్తున్నా. అందులో ఒక్కొక్క ముక్క కట్ చేస్తుంది. ఒకసారి మీరు ప్రూఫ్ కావాలంటే సరే. చూపిస్తారు. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 దయ్యాలు ఉన్నాయా? అవును. ఒక్క నిమిషం, ఎప్పుడే చెప్తే ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 5 దయ్యాలు ఉన్నాయి. చూపించండి జనాలకి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 5 4 దయ్యాలు అయితే ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా వచ్చిండొచ్చేమో తోడుగా. ఓకే, ఒకటే ఎక్స్ట్రా. ఏం జరిగింది? చూపించండి జనాలు. చూపించిన అరటిపండు కట్ అయి ఉంది. ఎక్కడ కట్ అయ్యింది? ఒకసారి చూపించండి. ఇట్లా రివర్స్ మీకు చూపించండి. కనిపిస్తుందా? రివర్స్ చూపించండి ఒకసారి. సో ఇప్పుడేమంటావు? నన్నే పరీక్షిస్తా. ఒక్క ఆగు. నువ్వు అనుమానించడం వల్ల ఆ దయ్యము మళ్ళీ విడిపించుకొని మళ్ళీ ఆత్మలు మళ్ళీ తిరుగుతున్నాయి. మళ్ళీ బంధించాలి. దయ్యంతో ఆటలొద్దు. సరే, దయ్యంతో ఆటలు వద్దంట. ఇక్కడ సైడ్ కట్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ దయ్యాలు చాలా బంధించాలి. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. అమ్మ బొమ్మ సినిమా చూసిరో అదే మంత్రం. వదిలిపెట్టు. నన్ను వదిలిపెట్టు. దయ్యాలు ఆవాహిత ముందే బంధించాలి. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఓ సో ఒకటి ఓం క్రైం క్రీం ఫట్ స్వాహ. ఓం భగభుకే భగని భాగోతరి భగవాసనే. పట్టు. ఒక్క నిమిషం. ఓం క్రైం క్రీం పట్ స్వాహ స్వాహ. నా మంత్రశుద్ధితో బంధించాను. అది ఇక్కడ ఉండడం మంచి కాదు. ఎవరికి? మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అది సముద్రంలో పడేయండి. నేను బాత్రూంలో పడేస్తా తర్వాత. ఇది నా పక్కన ఉండని. ఓకే, నెక్స్ట్ ఆ బాటిల్ ఇరా.
పాటలు. సో ఇంకేమైనా దయ్యాలు ఉన్నాయా? ఇంకా లేవు. లేవు కదా. ఇందులో దయ్యం ఉంది అన్నది కదా, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు దీంట్లో దయ్యాన్ని దీంట్లో వేయాలి. ఆ? దీంట్లో దయ్యం ఉంది కదా, ఈ దయ్యాన్ని దీంట్లోకి వేయాలి. వేస్తారా? వేయలేను. ఎందుకు? గడియగా వెళ్ళిపోయింది కాబట్టి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ సమయం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అందులో ఆ దయ్యాన్ని అందులో బంధించలేను ఇప్పుడు. ఎందుకంటే 2 దయ్యాలు బంధించే శక్తి వెళ్ళిపోయింది కాబట్టి. సో అంటే ఇప్పుడు మీకు శక్తి లేదు. దయ్యాన్ని బంధించా కదా. ఈనో స్మెల్ వస్తుంది. ఎందుకు మీరు ప్రతిదానికి అలా? లేదు ఈనో మీరు ఇంట్లో అందరు వాడతారు కదా, ఎవరికన్నా అంటే స్టమక్ ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఏదన్నా అప్పుడు ఈనో వాడతారు. ఆ ఈనో అనుకుంటా నాకు తెలిసింది. కాదు, నిజం చెప్పండి, నేను ఏమనుకో. నిజంగా కాదు. సో మీరు యాక్టింగ్ చేస్తారా, నిజంగా మీరు ఏదన్నా ఇవన్నీ చూపిస్తున్నారా? లేదు 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 లేదు. అయితే ఇప్పటి వరకు 3 ప్రయోగాలు చేసింది. ఆ 3 ప్రయోగాలలో ఒక్కటి గురించి అడుగుతుంటే సెకండ్ చేయడం, సెకండ్ అడిగితే 3వ చేయడం, ఇంకేమైనా చేసేటివి ఏమైనా ఉన్నాయో అడుగుతారు. అంతే. సో ఈ 3 నేర్చుకున్నారు మంచిగా మీరు. ఓకేనా? సో ఫస్ట్ నాకు విభూది అని ఇచ్చిర్రు. ఏ టెంపుల్ నుంచి తీసుకొచ్చారు విభూది? ఏ టెంపుల్ నుంచి తీసుకొచ్చారు విభూది? మా తెలంగాణలో అయితే విభూది గడ్డ అంటాం. సో ఆ విభూది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చింది కాదు, నేను తెచ్చింది అంతే. ఓకే. చాక్ పీస్ల కంపెనీల పేర్లు ఏముంటాయి? బోర్డు పైన మనం చాక్ పీస్లు రాస్తాం కదా. స్వైనా? ఏ చాక్ పీస్ కంపెనీ అది మీరు ఇచ్చిరాకు? నాకు తెలీదా? ఆ చాక్ పీస్ కాదా నాకు ఇచ్చింది? చాక్ పీస్ కాదు. కాదు 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 కాదు. ఇది ఈనో కాదు. కాదు 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 కాదు. డన్. ఓకే. సో ఇది దేంతో కట్ చేసిరు? అందులో దయ్యాలు ఉన్నాయి కాబట్టి అవే కట్ చేసాయి. ఓకే. ఇంతకు ముందుకు మీకు గుర్తుందో లేదో, ఎన్ని దయ్యాలు ఉంటాయి? 4 దయ్యాలు అయితే అంటే 4 దయ్యాలు ఉంటే 4 ముక్కలు కావాలని అన్నా. సో ఈమె ఏంటంటే 4 సార్లు వాటిని ఇట్లా ఒక పిన్నీస్ ఉంటుంది కదా లేడీస్ పెట్టుకునేది, అంటే కాంట సంథింగ్. సో దాంతో ఇట్లా రాయడం చేసింది. సో 4 చేసింది కాబట్టి 4 ఉన్నాయి అన్నారు. అవి 4 వేసి ఇవి 5 అయితే నాకు తెలియదు. అంతేనా? అట్లేం కాదే. మరి ఇది ఎట్లా అయింది? పొరపాట్లు అరపాటు అయ్యిండొచ్చు, ఏముంది ఆ దయ్యాలు. ఓకే డన్. సో మీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్లు ఏమైనా వచ్చినాయా? ఈ పార్టీకి రావాలని ఎందుకు రాలే? వస్తున్నాయా? సరే, ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంది? పరసు. ఎందుకో ఆకలిస్తుంది. ఇవే ఇంకంతే, ఏం లేవా? చూద్దాం ఒకసారి. బీగాలు అవే. వావ్. ఈ క్యాష్ అంతా ఎక్కడిది? కట్టలు చూపి క్యాష్ ఏం లేదు మన దగ్గర. 500 నోట్లు ఉంటాయి కాబట్టి క్యాష్ ఉందా లేదా? చార్జ్ అంటే ఓలా క్యాబ్ ఇవ్వడానికి చేంజ్ ఉంది అంతే, చూసుకోండి. ఓకే డన్. ఇదేంది సిల్వర్ది? ఏంది సిల్వర్ది ఏదో ఉంది కదా ఇందులో? ఇది చూపి ఎలా మరి అనేది చూపేలా? లిప్స్టిక్ అవి ఇది ఉంటుంది అంతే. ఓకే. అక్కడ ఉన్నాయి ఏంటిది? అది మామూలు అంతే, పర్సు కాదు. మేము చాయ్ ఎందుకు తాగలే? అమ్మా తాగుతా. కష్టపడి మా దగ్గర పనిచేసే ఆంటీ చేసింది చాయ్. ఆ నిమ్మకాయ ఏంటిది అక్కడ? అది మామూలుగా మంచిగా ఉండాలి ఏదన్నా కానీ, దృశ్యశక్తి ఏదన్నా తీయండి. పట్టుకోవచ్చా నేను? ఏదైనా ఏముంది? ఏం లేదు. ఎందుకు పెట్టుకున్నారు ఈ నిమ్మకాయ? అంటే ఏదన్నా దృశ్యశక్తి ఏమన్నా రాకుండా, మంచి చెడకు గాలి సోకుండా ఉండడానికి. దృష్టశక్తి రాకుండా, అవును. పిన్నీస్ ఎక్కడ పడకుండా కదా? అట్లేం లేదు. దీనికి గుచ్చి పెడితే పిన్నీస్ ఉంటుందని. సో ఆ గుండు సూది ఇవ్వండి. సో ఈమె ఈ సూదితోటి ఇన్ని రోజులు డ్రామా నడిపించింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేశారు. కానీ ఆ యాక్టింగ్ నేను కూడా చూడాలనుకుంటున్నా. నాగదేవత భవిత అని చెప్పి నాగకన్య ఒక ఆమె వచ్చింది. ఆమెలాగా మీరు బాగా నటించారు. నాకు ఎందుకో మీరు ఒకసారి నటిస్తే ఎవరైనా డైరెక్టర్ చూసి మీకు ఛాన్సులు ఇస్తారా అనుకుంటా. ఒక్కసారి చేస్తారా? ఏది? నాగభవిత లాగా చేస్తారా? చేస్తా. అయితే ఈ పిన్నేసి పడిపోతానని దీనికి ఇట్లా గుచ్చి పెడుతున్నారుగా? అవును అంతే. నిజమేనా? లేకుండా నిజంగా దీనికి ఏదైనా మంత్రం ఇచ్చిరా? మంత్రం ఏమి ఉండదు. ఏం లేదు. సరే, నాగభవిత లాగా నటిస్తే నేను చూడాలనుకుంటున్నా. చేస్తారా? మీకేమన్నా అది పాముద సౌండ్ పెట్టాలా? అవసరం లేదు. వద్దు. సో మీరే కంటిన్యూ అయిపోతారు. అవును. చలో. ఆపండి. ఆపము. అంతే. ఇంకా
ఎక్కడి నుంచి వచ్చినావు మనం? ఉమ్, ఎవరు నువ్వు? నేను నాగలోకం నుంచి వచ్చాను. ఎక్కడ ఉంటుంది నాగలోకం? నేను భవిత అనే అమ్మాయి గత జన్మలో ప్రియురు. ఆమె నా భార్య, నేను ఆమెను భర్తని. ఓకే. ఈ జన్మలో మేము ఇద్దరు ఆడపిల్లలాగా పుట్టాము. మళ్ళీ ఒకసారి కంటిన్యూ మళ్ళీ. ఆ గత జన్మలో ఆమె నా భార్య, నేను ఆమె భర్తని. ఆ జన్మలో ఈ జన్మలో ఇద్దరు ఆడపిల్లలాగా పుట్టాము. మధ్యలో ఆ జన్మలో మేము దేవ కార్యక్రమం చేసేటప్పుడు ఒకడు మధ్యలో వచ్చి మా ప్రేమను ధ్వంసం చేసేసి మమ్మల్ని నాశనం చేసేసాడు. నేనేనా అది? నువ్వు కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాడు మూడోవాడు ఎంట్రీ అయ్యాడు. శ్రీనివాస్ ఎంట్రీ అయ్యాడు. కానీ ఆ గత జన్మ మమ్మల్ని ఓడించచ్చు, కానీ ఈ జన్మలో మాత్రం మమ్మల్ని ఓడించచ్చు అంత. ఈ జన్మలో 4వ వాడు ఎవరైనా వస్తారా? రాడు. రారు. వస్తే చూద్దాం అంతే. వస్తే చూస్తారు. ఆ 4వ వాడిని నేనే అవుతా. ఓకేనా? సో ఇంత బాగా చేస్తున్నారు కదా. భవిత కాల్ చేసింది ఎప్పుడన్నా మీకు? లేదు. లేదా? ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు నా ముందు కూర్చుంది ఎవరు? నా ముందు కూర్చుంది ఎవరు? మాధురి. నాగభవిత అయితే కాదు. నాగభవిత అయితే కాదు. సో మాధురి ఇన్ని ఐటమ్స్ కొనుక్కొచ్చి ఎందుకు చేస్తుంది ఇవన్నీ? నాకు తెలిసి ఇప్పటికి ఒక 50 ఇంటర్వ్యూలు ఇచ్చినావా? మొత్తం ఈ సోషల్ మీడియాలో మొత్తం నువ్వే ట్రెండింగ్. సో ఇంకా ఈ భవిత అది ఇది భవిత క్యారెక్టర్ నుంచి ఇప్పుడు నేనైతే కింద మాధురి క్యారెక్టర్ వచ్చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. సో నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, సో నా ఫేమ్ కోసం కాదు, నాకు ఇది చేస్తే నాకు ఏదో అవకాశం వస్తుందనే కాదు. నా వృత్తి నాకు అన్నం పెడుతూ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి జనాల్లో వచ్చి కదా మాట్లాడితేనే కదా జనాలు కూడా వింటారు, స్పందిస్తారు. సో మనకెందుకు అనుకుంటే ఏమైపోతుందండి దేశము. సో చాలా మంది దొంగ వాళ్ళు తయారవుతున్నారు. గల్లీకి ఒక్కొక్క మంత్రగాడు, గల్లీకి ఒక పూజారి గాడు, గల్లీకి ఒక పీఠాధిపతి, గల్లీకి ఒక శివశక్తి, గల్లీకి ఒక అఘోర, వీళ్ళ పేర్లు చెప్పుకొని అసలైన పేర్లు చెప్పుకొని ఇలాంటి నకిలీ పనులు వేషాలు వేసుకొని నేను అఘోరాని, నేను శివశక్తిని, నేను పీఠాధిపతిని, నేను నా దేవకన్యని, నేను అది అని ఎందుకు ఇలా చేయాలి, దేవుని ఎందుకు బదులాలు లేపాలి అనేది మేము అంటే నేను నా వంతు కాకుండా ఇంకా చాలా మంది వచ్చి మాట్లాడుతాను. నా వంతు నేను ఏం మాట్లాడతాను అది అయ్యేంత వరకు నేను మాట్లాడతాను. నా పోరాటం ఇది అనమాట. సో ఇటువంటి వాళ్ళ మీద నమ్మకండి, అదే నా కాన్సెప్ట్. సో అంటే నీ కాన్సెప్ట్ బాగుంది. అంటే జనాలకి వాళ్ళకు ఒక కనువింపు కావాలంటే వాళ్ళందరూ మేల్కోవాలి నిద్ర అనేది మీరు ఒకటి చూపిస్తే అంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు నాకు తెలిసి ఒక 50 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ మీద ఈ కాన్సెప్ట్ లో అవును ఇప్పటి వరకు 50 ఇచ్చారు. దానికన్నా మీరు ఎక్కువనే ఇచ్చారు. చాలా గతంది. సో ఈ కాన్సెప్ట్ పైన ఒక 50+ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉన్నారు మీరు, అవునా? సో ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఒక్కళ్ళన్నా అంటే ఇది చాక్ పీస్ పౌడరు, ఇది గుండు సూత్తో గుచ్చినామని ఎవరన్నా మాట్లాడిరా? సో ఇదే కదా. సో నేను చేసిన తర్వాత మ్యాజిక్ అని ఒప్పుకుంటున్నా కదా. ఓకే. సో ఇక్కడ ఒప్పుకున్న తర్వాత సో ఫస్ట్ నేను 6-5 ఇంటర్వ్యూ వాళ్ళకి తెలియ కూడా చేశాను. అందరూ చూసే ఉంటారు, చూసి పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు పాతది వెళ్ళిపోతే కొత్తది కావాలన్నట్టు. ఒక్కొక్క నెలలో 2 నెలలు ఒక్కొక్క వ్యక్తి ఒక స్టార్ లాగా ఎదుగుతున్నారు. సో పడిపోతున్నా మరి వేరే వాళ్ళు వస్తున్నారు. సో అందుకోసమే వాళ్ళకి తెలుసు నేను చేసే విధానం అన్ని తెలుసు కాబట్టి సో ఇంకేదైనా కొత్తగా ఏమైనా చేస్తావా అని కూడా అడుగుతారు. ఎందుకంటే జనాలు నేను చేసినవి కూడా జనాల కింద 10 మంది ఒక 100 మందిలో 20 మంది బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇంకా మిగతా వాళ్ళు ఇవన్నీ మేము చిన్నప్పుడే చూసాం, ఇవన్నీ పల్లెటూళ్ళు ఇప్పటికీ జరుగుతున్నాయని ఎంతో మంది అన్నారు. ఒకసారి ఆ బెల్లం ఇస్తారా నాకు? దీని విశిష్టత చెప్తాను నేను. ఒక గ్రామంలో ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయి అవి ఉన్నాయని ఇందులో నేనేం పెద్ద ఏం చేయలేదు, ఇందులో ఈనో ప్యాకెట్ వేసి. సో ఇప్పుడు మీడియా టెక్నాలజీ ఉంది కాబట్టి నిజంగా మనం మహేబల్ చేసినా నమ్మరు, నిజంగా చేసినా ఇది నమ్మరు. ఒకప్పుడు ఏం లేని టైంలోనే ఇలాంటివి మాయలు చేసి జనాలు నమ్మించే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు దొంగ స్వామీజీలు. ఒక గ్రామంలో 30-40 వేలు యూట్యూబ్లో కొడితే కూడా వస్తాయి చరిత్రలలో. అంటే ఇప్పుడు కొత్త కదా. ఇప్పుడు బెలూన్లో దయము బంధించడం అంటే ఇదేంది, ఎలా ఉబ్బుతుంది ఇది? ఒక ఇంటర్వ్యూలో 2 ఇంటర్వ్యూలో అబ్బాయి ఇదేంది అని కొత్తగా చూస్తారు. దాని తర్వాత మా వాళ్ళు అంటారు. సో ఇలా ఒక ఊర్లో చేశారు. ఇంకోటి విభూతి అంటారా, చాక్ పీస్. సో కొంతమంది నా దగ్గర మహిమలు ఉన్నాయి. కాదు చాక్ పీస్ మొత్తం ఎందుకు తీయలేదు అంటే కట్ చేశాను మొత్తం. నేను మొత్తం చూపిద్దాం చాక్ పీస్. అయ్యో అది సో ఇవన్నీ నాకు ఇట్లా తెలిసినాయి అంటే ఇంతకుముందుకు రాగానే సో అంటే మేకప్ వేసుకుంటా అని చెప్పేసి ఆ సైడ్ వెళ్ళడం జరిగింది. ఆ బ్యాగ్లో ఏమి చూసినాడు.
సో అప్పుడు ఇవన్నీ నేను తెలుసుకున్నా. సో తప్పేముంది? అదే అంటున్నా. మన వైపు తప్పు ఉంటే నీకు భయపడాలి. నా వైపు తప్పు లేనప్పుడు ఎవరికి భయపడకూడదు. అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ. అవును. కొంతమంది బాబాలు, కొంతమంది స్వామీజీలు, కొంతమంది ఏషాలు వేసుకున్న వాళ్ళు ఏమనుందా? లేదు. అయితే ఇక్కడ మధ్యలో పెట్టుకుంటారు ఇట్లా. ఓకే. ఇట్లా అని ఓకే. ఇట్లా అని మ్యాజిక్. వాళ్ళందరూ బాబాలు ప్రాక్టీస్ చేసారు. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసారు? ఇది లేదు, ప్రాక్టీస్ ఏం లేదు యాక్చువల్లీగా. నేను సో ఇది మీరు అన్నట్టు ఆ అరటి పండ్లో సో నిజంగా ఒక అరటి పండు ఇవ్వండి నాకు. ఇంకో అరటి పండు కొత్తది ఇవ్వండి. నేను ఇది ఎంగిల్ చేసిన. సో పర్వాలేదు. అక్కడ ఉంది. ఓకే. ఆ నిమ్మకాయ ఇవ్వండి. ఓకే. ఇది కూడా ఒక విద్య లాంటిదే, జనాలకు మోసం చేసేది. సో ఈ నిమ్మకాయ ఎందుకు అడిగారు తెలుసా? ఆ నిమ్మకాయ నేను గాలిలో లేపాను ఇప్పుడు వేరే ఛానల్లో. ఏం చేసిరు? గాలిలో లేపాను. అది ఒకసారి లేపండి. సో పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒక కట్టిని దారం కట్టి ఆడ ఇట్లా పట్టుకొని ఉంటాడు అనమాట. సో నేను మంత్రాలు చదివితే లేయి అంటే అది వాడు అట్లా లేపినప్పుడు లేస్తుంది, డౌన్ అన్నప్పుడు డౌన్. దారం కనిపిస్తుంది కదా, థ్రెడ్ కనిపిస్తుంది కదా. ఆ థ్రెడ్ అంటే ఆ థ్రెడ్ కనపడలేకోకుండా కూడా దొరుకుతుంది మనకి ఆ థ్రెడ్. ఓకే. ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు ఉంది, ఇది గ్రీన్ మ్యాట్ కదా. సో ఏదైనా లైట్ దారం కట్టేసి నిజంగా ఇట్లా లేపే వాళ్ళు, బురిడి కొట్టే వాళ్ళు వాళ్ళ స్టూడియోలో ఇళ్ళలో ఉంటాయి. పైన ఆటోమేటిక్ దారం ఉంటుంది, కనబడదు ఆ థ్రెడ్. లింక్ మీకు చూపిస్తే పోయేటప్పుడు ఆ దారం పట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే జనాలు ఏదో నేను ఎందుకు అంత అంటే నా అంత ఓవరాక్షన్ వాళ్ళు చేయరు. నేను కొంచెం యాక్టర్ని కాబట్టి ఆర్టిస్ట్ కాబట్టి కలిపి చేశాను. మంత్రాలు జరుగుతా అది ఉండే లెయ్యి ఇలా టక్కన లేయడం, దిగు అంటే దిగడం, ఇట్లా జరగంటే జరగడం, అట్లా డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు చాలా. ఇది ఒకటే కాదండి, బొమ్మను కూడా పైకి లేపుతాను నేను. ఇప్పుడు కొంతమంది చేతవల్లి వేసి బొమ్మలు లేపడం పైకి, అవన్నీ మ్యాజిక్లు కాదు. మనిషిని కూడా పైకి లేపుతారు కదా. లేదు, దాని గురించి వద్దాము. ఇది ఉంది కదా, నిదానంగా సో ఇప్పుడు ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు మీ దాంట్లో దయ్యాలు ఉన్నాయమ్మా, అవి ఉన్నాయమ్మా, మీకు అంటే దయ్యం ఒకటే కాదు, మీ దిష్టి ఉంది, ఇందులో మీ బంధిస్తానని ఏదో ఒకటి కత్తులు అంటాడు, ఆడ 3 వస్తాయి. సో ఇలా అన్నమాట. పాపం ఫుడ్ లేక ఎంతో మంది రోడ్ల పైన ఉంటున్నారు. సో వాళ్ళకి 3 అరటి పండ్లు ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా తింటారు. సో ఇట్లా 50 × 3 అరటి పండ్లు 150 అరటి పండ్లు ఖరాబ్ చేసారు మీరు. నా అరటిపండు నేనే తినేస్తాను. మీ అరటిపండు మీరు తినమని మీరు తినలేదు. నేను ఫుడ్ నేను తినానలేదు ఇప్పుడు. సో వేస్ట్ అనేది ఏం లేదు అట్లా. సరే, మీరు మనిషిని లేపగలరా? ఏమండి, నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. ఇవన్నీ కట్టుకథలు, నమ్మకండి. సో నేను ఇవన్నీ చేసినప్పుడు జనాలకు కొంచెం క్లారిటీ వచ్చింది. మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళ మీద నమ్మడం మానేశారు. అంటే నిజమైన వాళ్ళని నమ్ముతున్నారు. ఎవరైతే ఇది దొంగ వేషాలు వేసుకుని నేను ఆ ఘోర, నేను స్వామి, నేను అమ్మవారిని, నేను ఆకాన, నేను ఈ మహిమలు, కొంతమంది నిజంగా దీన్ని ఫాలో అవుతున్నారు. అవును, మా గ్రామంలో కూడా ఇలా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నారు. ఓకే. సో మాధురి గారు ఇన్ని గణం చేసిరు, ఇంతమంది గురించి మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈ సమాజంలో నిజమైన మంత్రగాడు కానీ తంత్రగాడు కానీ ఎవరన్నా మంచిగా శక్తివంతులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో ఉన్నారా లేదనే పక్కన పెడితే, సో దేవుడు ఉన్నాడు ఎంత నిజమో దయ్యం కూడా ఉంది. సో దయ్యం ఉందంటే మంత్రగాడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ప్రతిదీ ఉంటాడు. కానీ మంత్రగాడు ఎప్పుడు మంత్రగాడు ఎవరు బయట చెప్పుకోరు. కొన్ని నాకు శక్తులు ఎవరు బయట చెప్పుకోరు. కరెక్టే కాదా? సో అంటే మీరు ఇట్లాంటి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ పొందిరా మీరు? దేని గురించి? అంటే దయ్యాలను చూడడం కానీ, పైన శక్తులు ఎవరైనా ఉపయోగించడం కానీ జరుగుతూ ఉంటాయి. పల్లెటూరులో ఎక్కువ జరుగుతుంది. మా పల్లెటూరు అనంతపురం పక్కన వచ్చినట్టున్నారు ఒకసారి మీరు ఇంటర్వ్యూ. అనంతపురం మీరు ఇంటర్వ్యూ చేసిన పక్కన కలిగిన నా ఇల్లు. సో అప్పుడు చాలా ఉండేటివి. మా అమ్మ మా నాన్న బయట పడుకున్నారు, నేను నా తమ్ముడు ఇంట్లో పడుకున్నాము. రేపు పెంకులిందు ఇక్కడ పుండ అయింది, ఇక్కడ గోకుతూ ఉంటే పడుకొని లేసాను. ముందర సాక్షాత్తుగా వచ్చింది. అది అమ్మవారా దయ్యం అనేది. రెండోసారి 3ఓసారి చూసినా, 4ఓసారి గట్టి కేకలు వేసిన. సో
మాయమైపోయింది. ఇప్పుడు ఆ విషయం అడుగుదామంటే అమ్మ నాన్న లేరు, వేరే వాళ్ళకి చెప్పుకుంటే, ఎందుకంటే చూసిన వాళ్ళు కూడా నాతో చెప్పారు ఎప్పుడైనా రిషికేషన్ వస్తే ఉన్నాయి కానీ ఎక్కడో అది కనబడడానికి ఆ నక్షత్రం ఆ గ్రహణము అదేదైనా ఉంటేనే కనపడితే కానీ ఎవ్వరికి ఏం కనబడవు. 2 సార్లు గజ్జల శబ్దం విన్నా, ఒకసారి నీడని చూసినా, ఒకసారి గ్రామ దేవత నడిచే శబ్దాలు విన్నా. నమ్ముతున్నా నేను దేవుని అయితే నేను కళ్ళలో చూసిన. నాకు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలన్న బాధ వచ్చినా కళలో ఏదో ఒక రూపంలో కేదార్నాథ్ వెళ్ళినట్టు, కాశీలో స్నానం చేసినట్టు, సో నాకు ప్రతిదీ నాకు హ్యాపీ ఫీల్ అవుతా. కానీ అంటే మీరు కూడా దేవుడు ఉన్నాడని చెప్పేసి ఎంత నమ్ముతారో, సో మంత్రాలు తంత్రాలు దయ్యాలు ఉన్నాయని కూడా నిజం. నేను ఎక్స్పీరియన్స్ పొందిన వాటిపైన. సో అంటే వాటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ సమాజంలో నిజంగా ఉన్నాయి. అంటే కొంతమంది బురుడి కొడుతున్నారు కానీ నిజంగా నేను బురుడి కొట్టే వాళ్ళ గురించి కాన్సెప్ట్, కానీ నిజమైన తంత్రాలు మంత్రాలు నిజమైన దేవుళ్ళు ఉన్న వాళ్ళ గురించి కాదు. వీళ్ళ పేర్లు వీరు చెలగొడుతున్నారు, నమ్మకం పోతుంది. సనాతన ధర్మం అంటే కాపాడాలి కానీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని చెడగొట్టేది కాదండి. ఎవరైనా కానీ లేని మనకి ఇంత అన్నం పెట్టు, ఒక కడుపు కొట్టి నువ్వు తినకు, నీకు వంటదు, అదే నా కాన్సెప్ట్, అదే నా బాధ. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అంటే ఇట్లాంటివి మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ పొందిరా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మనం ఎప్పుడైనా చాలామంది చెప్తా ఉంటారు, నా ఫ్రెండే ఒకసారి నాకు చెప్పిండు, అంటే వాళ్ళ మేడ పైన పండుకున్నప్పుడు దయ్యం ఇక్కడ వచ్చి కూర్చుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఊపిరి ఆడనివ్వదు, అంటే కొద్దిసేపు కూర్చొని ఏదో ఎక్కువ బరువైనట్టు వచ్చేసి కూర్చొని వెళ్ళింది దయ్యమే అని చెప్పేసి మార్నింగ్ లేచి వాళ్ళ ఇంట్లో చెప్పడం, నాకు చెప్పడం, నేను కాదురా అని చెప్పడం. అంటే ఇట్లాంటివి విన్న తర్వాత చాలా మంది ఇట్లాంటివి చెప్పారు. ఇట్లాంటివి ఉంటాయా నిజంగా? ఇప్పుడు నాకు జరుగుతూ ఉంటాయి. సో మనకి రియల్గా జరగకపోయినా మన కళలు వచ్చి నిజంగా జరుగుతూ ఉంటాయి. ఆఫ్ కెమెరాలో ఒక విషయం చెప్తాను నీకు, ఆన్ కెమెరాలో నిజం చెప్తాను. నేను గుహా ప్రవేశాలు తిరుగుతూ ఉంటాను నైట్ పూట కమ్యూనిటీతో. నా జీవనాధారం అదే కాబట్టి సో నేను ఎవరిని కడుపు కొట్టినే బతకట్లేదు. నాకంటే ఒక వీళ్ళు ఉంది, ఆ వీళ్ళకు ఒక ఉంది, నాకు తగ్గట్టుకు నేను కష్టపడి బతుకుతాను. మేము తిరిగే క్రమంలో గాలి గీలి సోకి గీకి అంతా ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే కాలు కడుక్కొని లోపల వెళ్ళాలి. టక్కన ఒకసారి కాలు కడుక్కొని ఇంట్లో పోయి పడుకుంటా కదా. సో ఆటోమేటిక్ ఆ గాలి అనేది ఉంది, ఇప్పటికి నాకు జరుగుతూ ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళి, అందుకు నేను కాశీకి మనం వెళ్ళేసి వచ్చి ఎక్కడికైనా వెళ్ళి తాయత వేసుకో, ఎప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి వేసుకున్నాను. ఎందుకంటే మన మీద ఎవరు చెడు చేస్తున్నారని కాదు, చేతబడి చేస్తున్నారని కాదు, గాలి గీలి సోకు ఏదన్నా నరదిష్టి ఏదన్నా ఉన్నా కానీ మన మీదకి వస్తుందని. సో పడుకున్నప్పుడు నాకు కూడా ఇట్లా పడుకుంటే అది కళలో కావచ్చు నిజం కావచ్చు, లేచిన తర్వాత కళ అది నిజమైన కళనే అనుకుంటాం మనం. ఇది ఎలా నమ్మకం, నిజమైన కానీ లేచిన తర్వాత కళ మంచినీళ్ళు తాగి పడుకుంటాం. సో నాకు ఎన్నో సందర్భాలు ఇలా అయినట్టు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తాను. ఇంకో విషయం ఆఫ్ కెమెరాలు చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు ఆఫ్ కెమెరాలు చెప్తాను, ఇప్పుడు ఆన్ కెమెరాలు చెప్తాను. నిజంగా నేను పడుకునే టైంలో నాతో ఎవరో, ఇంకా నాతో ఎవరు అంటే అర్థం చేసుకోండి, కళలోనో లేదా రియల్లోనో నాతో అదే ఏమంటారు దాన్ని, ఏందది, ఆ కోరిక, సెక్స్ కోరిక తీర్చుకొని అప్పుడు బలవంతంగా నేను ఎవరు అంటానంట కోరిక తీర్చుకొని లేచిన తర్వాత నిజంగా చెప్తున్నాను, అది నా కళ. నేను చాలామంది అడుగుదామని సమయం సందర్భం రాలేదు, అది కళనా నిజమా ఇప్పటికీ నాకు జరుగుతుందండి. లేచిన తర్వాత ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, లేచిన తర్వాత 10 నిమిషాలు ఆ ఫీలింగ్స్ నాలో అలానే ఉంటున్నాయి. లేచి ఏంది దేవుడా ఇది కానీ అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థమైందని చెప్పింది, నాతో ఎవడో కలుస్తున్నాడు అంటే నిద్రలో. అంటే అది చేతబడ మహిమ లేకపోతే గాలి మహిమ కూడా అయ్యుండొచ్చు. టాబు సినిమా సేమ్ యాక్సిటీ, మీకు ఎగ్జాంపుల్ టాబు సినిమా చూడలేదా మీరు, ఆ ఇంట్లో ఒక రోజు అని, అంటే అది కొంచెం వెరైటీగా ఉంటుంది సినిమా. ఆ సినిమాలో ఆ టాబుని ఎలా అనుభవిస్తాడో అది నా రియల్ లైఫ్ లో జరుగుతుంది ఒక్కొక్కసారి. సో అది కళనా లేకపోతే ఏందా నాకు ఐ డోంట్ నో, కానీ నిజంగా జరుగుతుంది. నిజంగా అంటే నేను కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నా. ఆ కళ అయిపోయిన తర్వాత జరిగిందా అప్పుడప్పుడు నేను చెప్తున్నా, నేను మీరు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయా అవి ఉన్నాయా అంటే కొన్ని రియల్ లైఫ్ లో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఆ కళ అయిపోయిన తర్వాత లేచిన తర్వాత 10 నిమిషాలు నిజం చెప్తాను, రిటర్న్ నేను అబద్ధం అయితే చెప్పను, ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. లేచిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేది ఒక 10 నిమిషాలు అలానే ఉంటాయి.
లేచి ఒళ్ళంతా చెమట్లు, ఇంకా ఒళ్ళంతా ఏదో ఒక కంపరం అయినట్టు ఇంకా లేచి ఇంక మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగి కొంచెంసేపు నమో శివాయ అని చదువుకొని పడుకుంటాం. సో అది నిజంగా జరిగిన ఇది కళ ఏమో, కళల్లో వచ్చిన అది నిజమేమో అన్నట్టు నిజంగా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నా మీద కూడా చాలా మంది ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే నాకు కూడా 2 సార్లు మందు పెట్టారు. చేతబడి అయితే చేరేది, ఎందుకంటే కాదు ఈ మందులు ఇవన్నీ నిజాలు ఉన్నాయండి, ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. కానీ ఇందులో మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడ ఇది దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు అని ఉన్నారు, కానీ ఇటువంటి వాళ్ళు సరే నిజమైన వాళ్ళని ఎట్లా నమ్మాలి, పురిడి బాబాలను ఎట్లా నమ్మొద్దు? సో అన్ని వచ్చినోడు ఏం లేనట్టు ఉంటాడు, ఏం లేనోడు అన్ని వచ్చినట్టు ఉంటాడు. మన మాటల్లోనే వాడు మాటల్లోనే వాడు చెప్పే మాటల్లోనే మనం తెలుసుకోవాలా ఆడ మంత్రగాడా లేకుంటే డమ్మిగాడా అని. నిజమైన నీలో అమ్మవారు కనిపిస్తే చేతులు ఎక్కి మొక్కుతారు. నిజంగా నువ్వు అమ్మవారు కాకపోయినా కానీ ఏమో కొంతమందికి అట్లా అనిపిస్తుంది. ఇట్లా నాకు చాలా మంది చెప్పారు దూరం నుంచి. నా కళ్ళలో దేవుడు కనిపిస్తుందా? నేను అట్లా అనలేదండి. చాలా మంది నన్ను మాదని మీద ఎక్కడో మనసు ఉంది అంటారు. దగ్గర రాగానే ఏమో నువ్వు నాకు అమ్మలాగా కనబడుతున్నావు. సో అది నాకు ఒక వరం ఇచ్చాడేమో. మన నడక మంచిగా ఉంటే మన కళ్ళు ఎవరు చూడరు. మన ఏంటి అంటే ఎవడైనా చూస్తాడు. సో మన పర్ఫెక్ట్ ఉండాలి ఏదైనా కానీ. మన పర్ఫెక్ట్ ఉంటే మన జోలికి ఎవరు రారు. ఓకే, సో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కదా. నేను చెప్తున్నా మనం పర్ఫెక్ట్ ఉంటే, నేను పర్ఫెక్ట్ ఉన్నానని మీరు చెప్పడం కాదు, జనాలకు అందరికీ తెలుస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళ చుట్టాలు, మా ఇంటి పక్కన వాళ్ళకే తెలుసు. మా ఇంటి పక్కన పోయి అడుగుపోండి నా గురించి. నేను ఏం అడిగా, మీరు పర్ఫెక్ట్ ఉన్నారా అని అడిగా. దేని విషయంలో? మీరు చెప్పిన విషయంలో. మన నడక బాగుంటే మన వైపు ఎవడు చూడడు అమ్మ అంటాడు. మన నడక సరిగ్గా లేకపోతే మన వైపు అందరూ చూస్తారు. అంటే మన మంచితనం ఉంటే మన మంచితనం ఉంటా, లేకపోతే చెడకంటే చెడ. నేను ఇదే అన్నారు కదా మీరు. సో నేనేం అడుగుతున్నా అంటే మీరు మంచి వాళ్ళ చెడ్డవారా అని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిదాన్ని అదే అడుగుతున్నా నేను. మీ మైండ్లో మొత్తం నెగిటివ్ ఎందుకు పెట్టుకొని కూర్చున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తున్నా. 2 చెప్పండి. 3వ తరగతి నాకు చదువు రాదు. కొంతమంది మీరని కొంతమంది ఎవరైనా నాకు అర్థం కాదు. నాకు అర్థమై మళ్ళీ చదువుకున్న వాళ్ళు నా ముందర మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ పర్సన్ నేను. చాలా టాలెంట్ అని నేను భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను యాటిట్యూడ్ చెప్పలేదు, ఆ భగవంతుడు. మాధురిలో చాలా తెలివి ఉంది, నాకు అది తెలుసు. ఇది మా మైక్ ఉంది కదా. సో ఈ మైక్ లో ఏమైతే చెప్పండి, వాయిస్ రికార్డ్ అవుతుంది. అవునండి. ఈ మైక్ పైన ఏం కనిపిస్తుంది మీకు? శివ స్టూడియో. సో 3వ తరగతి చదువుకున్న మీరు శివ స్టూడియోస్ అని ఎట్లా చదివారు? కొన్ని ఇప్పుడు ఒక మాట మాధురి స్పెల్లింగ్ ఉండండి. మాధురి స్పెల్లింగ్ నేర్చుకోవడానికి నిలబెట్టింది MADHARI. సరే మా గురు పేరు ఎక్కడన్నా రాస్తే మా గురు తెలుగులో లాగద్దు, నన్ను ఎవరైనా తిట్టుకుంటారు, ఇంగ్లీష్లో రాయంటే పల్లవి అనే పేరు 4 రోజులు పట్టింది. PALLAVI పల్లవి. సో నేను నేర్చుకుంటా, సో చదువుతా అది నేను అదే అంటున్నా. భగవంతుడు ఏమి రాకున్నా కానీ భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. సో శివాస్ట్ర కొన్ని తెలిసిపోతే కొన్ని తెలవవు. నాకు మొన్నటి వరకు ఓలా క్యాబ్ బుక్ చేసుకొని రాదు. సో ఒక ట్రాన్స్జెండర్ మా ఇంటి కింద ఒక అమ్మాయి ఉంటుంది, వసుధ అని. ఆ అమ్మాయి నాకు 4 సార్లు చూసిన, 5వసారి నేను. వసుధ అన్న అమ్మాయి ఓలా నేర్పించింది. వసుధ స్పెల్లింగ్ చెప్పండి. నాకు రాదు అది. ఓకే. ఓలా స్పెల్లింగ్ నాకు రాదు. ఓలా స్పెల్లింగ్ రాదు. ఓకే. నాకు ఏదైతే. మీ అమ్మ పేరు ఏం పేరు? సాలుభాయ్. సో సాలుభాయ్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. ఎందుకు నేర్చుకోలేదు పేరు. అమ్మ పేరు ఎందుకు నేర్చుకోలే అంటున్నా. అమ్మ నాకు చదువు రాదు కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు నేర్చుకుంటున్నావు కదా. ఎవరి పేర్లు ఏం నేర్చుకోలేదు నేను. నా పేరు ఒకటి నేర్చుకున్నా అంతే. ఎవరి పేరు నేను నేర్చుకోను. నేను అప్పుడు మహబూబ్ భాష ఉండే, మహబూబ్ BASHU ఏదో ఉండే, అది మర్చిపోయినా ఇప్పుడు ఇది అంతే. తెలుగులో అయితే అందరి పేర్లు రాస్తా, కానీ అది నాకు అర్థమైతే మీకు అర్థం కాదు. మీరు రాసింది నాకు అర్థమవుతుంది. సో మీ అమ్మ పేరు సాలుభాయ్. నాన్న మొహమ్మద్ షరీఫ్. ముస్లిమా మీరు? ఓకే. నాన్న ముస్లిమ్స్, అమ్మ హిందూ లంబాడీస్. సో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళిద్దరు లేరు. సో నేను ముస్లిమ్స్ అంటే నేను ముస్లిమ్స్ కాదు, నేను హిందూని కాదు, నేను క్రిస్టియన్స్ని కాదు. మా జీవితాలు వేరు. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉంటే కుల మతం ఉంటుంది. సో మాకేంటండి కులము, మాకెందుకండి మతాలు, మాకెందుకండి ఈ కొట్లాళ్ళు. మొత్తం అందరి మతాలని గౌరవిస్తాం అంతే. సో నాకు సర్జరీ అయిపోయింది, నాకు ఎక్కడుంది కులం? మహబూబ్ బాషాగా మాధురి.
మహబూబ్ భాష ఉంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఉంటేనే మహబూబ్ భాష. దేవుడిచ్చింది లేదు కాబట్టి, దేవుడిచ్చింది మనము సర్జరీ చేయించుకున్నాం కాబట్టి అప్పుడు మన అబ్బాయి కింద ఎట్లా వస్తాము, అమ్మాయి కిందే. సో మాకంటూ మా కమ్యూనిటీ వాళ్ళకంటూ ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు, అందరము ఒకటే, అంతే. సో అయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు ఒప్పించి మీరు సర్జరీ చేయించుకున్నారా ఇంట్లో తెలియకుండా? సో నా లైఫ్ స్టోరీ చెప్పాలంటే 1 అవర్తో ఆగిపోయేది కాదు. సో షార్ట్ కట్లో చెప్తా. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, 8 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి. సో నాన్న తాగి బానిసాగా, అది అనంతపురం దగ్గర ధర్మవరం. నాన్న రైల్వే స్టేషన్ వడలు అమ్ముతుండే. సో తమ్ముడు మా నాన్న అనాథాశ్రమంలో చదివిస్తుంటే నన్ను ఇంకా నాన్న ఆ లక్షణాలు ఉన్నాయి. అదే అంటారు నేను, అదే ఒకసారి బాధపడతాను. తల్లిదండ్రులు ఉంటే నాకు ఇంకా ఈరోజు ఈ పరిస్థితి, సో ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. సో చాలా మంది తొందరగా సర్జరీ చేయించుకొని మారడం. ఇప్పుడు అట్లా కాదు, చాలా తెలివిగా ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు వస్తున్నారు, అన్నీ తెలుసుకొని. నా లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డాను, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంక నాన్న పని నాది, నాన్న పని నాది. ఇంక నేను అప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు నేను అప్పుడు యాక్టింగ్ చేసేదాన్ని. సో అబ్బాయిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆటో భారతి కళ్యాణ్ అనే సీరియల్లో ఇప్పుడు చాయ్ ఇవ్వడము, అవి ఇవ్వడము, అవన్నీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, అవన్నీ మేము కాఫీ బాయ్ అది ఏమంటారు, ఆఫీస్ బాయ్గా వర్క్ చేసేది. ఏదో 100 రూపాయలు ఇచ్చేది, అది తీసుకొని ఎక్కడో అక్కడ చోట పడుకునేది, అలా గడిచేదాన్ని. ఇదంతా కాదని ఇంకా నేను అనంతపురం సుజాత హోటల్ పని చేస్తున్నా. అలాంటి జీవితం జీవించాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎన్నో తిండి లేని రాత్రులు. అదేదో నా దరిద్రమో నా ఏమో, అదే నడిచొచ్చే కాలానికి ఏదో వస్తే నడిచిపోయేది ఏదో పోయినట్టు. అదే టైంలో దీపావళి పండుగ మా ఓనర్ నాకు బోనస్ ఇవ్వలేదు. ఆ బోనస్ ఎంత, 500. నేను హోటల్లో క్లీనింగ్ చేసేదాన్ని. వాడిని అంటే బాగుండదు కదా, ఇప్పుడు దాని కాబట్టి చేసే దాన్ని. అదే టైంలో ట్రాన్స్జెండర్స్ వచ్చారు. ప్రతి వచ్చినప్పుడు వస్తావా అమ్మా అని భయపడి చిన్న పిల్లని అన్నప్పుడు టక్ వెళ్ళిపోయేదాన్ని లోపలికి. అది ఆ టైం ఏమో నాది ఇంకా అదే నా ఆఖరి అబ్బాయి గెటప్ ఏమో అనుకొని ఇంకా డబ్బులు ఇవ్వలేదు. నన్ను ఎక్కడ పోయినా నన్ను అందరూ మోసం చేస్తారు, నాకెందుకు ఈ బతుకు, తల్లి లేదు ఏం లేదు, ఎన్నాళ్ళన్న హింస అని. వస్తావా అన్నారు ఆ రోజు. వస్తాను అన్న. పోయినా హైదరాబాద్కి, గ్యాంగ్లో చేయించుకున్నారు. మా గురు మయూరమ్మ గురు పాపడితే అనంతపురం. కాదు, వస్తావా అంటే వస్తావా అని వెళ్ళిపోతారా? వస్తావా వాళ్ళు ఎందుకు రమ్మన్నారు? నాలా లక్షణాలు ఉన్నాయి. ఓకే. ఇంకా నేను ఏమనుకున్నా, ఇంకా 25 అలా ఏమో ఏజ్ వచ్చిన తర్వాత మారచ్చులే అనుకున్నా. సో నేను నాలో ఆ లక్షణాలు ఉన్నాయి, మీసాలు అప్పటికి లేవు. ఇప్పుడే నా అందం కాదు, ఒకప్పుడు ఇంకా అందగత్తినాను. అనంతపురం మీరు ఎవరు అడిగినా మాధురి అంటే అబ్బా అని అనేవాళ్ళు. అంటే అది నా గురు, మా అమ్మ నాకు ప్రాణం పెట్టి నన్ను కంటే నా గురు మయూర్ గురు ప్రాణం పోసినా అనొచ్చు. ఆ టైంలో నా లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు తెలిసిపోతుంది ఆ లక్షణాలు ఉన్నాయి. సో ఇంకా ఏమో ఆ టైం రాత ఇంకంతే. ఏం నాన్న వస్తావు మాలో అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. నేను రానా, ఆ రోజు నేను వస్తాను అన్న. బోనస్ ఇవ్వలేదు కదా, ఆ కోపంతో బాధతో ఇంకా పోయినా. ఇక్కడ చేరుకున్నారు మయూరమ్మ మా గురువు గారు. ఎవరైనా కానీ కమ్యూనిటీలో చెప్తాను, ఎవరైనా కానీ కమ్యూనిటీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఒక నిమిషం, ఎవరైనా కానీ కమ్యూనిటీలో 3 years 4 years భిక్షాటం చేసిన పైసలు దాచిపెట్టుకొని చేయించారు. కానీ నేను వచ్చిన 15 రోజులకే నాకు అమ్మ నాన్న లేరని, ఈ చిన్న వయసు తెలియని వయసు, చీర కట్టుకుంటే ఏదో ఊహల్లో వెళ్ళిపోయేదాన్ని. సో దాని తర్వాత ఇంకా విజయవాడ కాదు బెంగళూరు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు నాకు. విజయవాడ కాదు, అయ్యో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓకే కాదు, నాకు బెంగళూరు చేయించినా చెప్పదు. విజయవాడ కాదు బెంగళూరు. నేను ముంబై కూడా అంట, ఢిల్లీ అంటే చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. నేను అనేది అది కాదు, మీరు ఎక్కడ చేయించుకున్నా మీ స్టోరీ చెప్తున్నారు మీరు కదా. మీ స్టోరీనా చెప్పేది, వేరే వాళ్ళ స్టోరీ? వేరే వాళ్ళ నా స్టోరీ ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడి. అది కాదు, ఇప్పుడు ఆమె చెప్పుకుంటా ఇక్కడ చేయించుకున్నాను చెప్పొచ్చు కదా. విజయవాడలో కాదు బెంగళూరులో అంటుంది. ఎందుకు విజయవాడ అన్నానంటే ఇప్పుడు వచ్చే పిల్లలు నా పిల్లలు శిష్యులు నా కూతుళ్ళు. సో నేను విజయవాడకి తీసుకెళ్తా కదా, టక్కని విజయవాడ కదా అని గుర్తు ఇట్లా అన్నాను అంతే. సో నేనేదో పర్ఫెక్ట్గా మాట్లాడతాను. సో మాధురి గారికి తెలివి ఉందా? మాధురి గారికి ఉందని నేను అనుకుంటున్నా. సో ఉందని నేను కూడా చెప్తున్నా. సో మాధురి గారు అందంగా ఉందని చెప్పేసి మాధురి గారు అనుకుంటున్నారు. నేను అందంగా ఉన్నాను
నేను ఇది ఉన్నాను అని నేను ఎందుకంటే పుట్టకతోనే నా కలర్ ఇది, పుట్టకతోనే నా మంచితనం ఇది, పుట్టకతోనే నా అభావం ఇది. మధ్యలో వచ్చింది, మధ్యలో నేను అందరిలాగా ముక్కు బాగలేదని ముక్కు సర్జరీ, నో నాకు చిక్బూస్ అంటారా ఏంది దీన్ని, చిక్బూసా ఏదో అంటారు, ఇది జ్వాల చిక్స్, ఇక్కడ హెయిర్ రాకుండా ఇవన్నీ, చాలా మంది కలర్ ఇంజెక్షన్స్ వైట్ రావడానికి. సో నేను అవన్నీ చేయలేదు. ఓన్లీ నేను చాలా మంది మాధురి గారిని జస్ట్ ఇట్లా ఒక పిన్ను తీసుకుని ఇట్లా కూర్చుంటే చాలు అగ్రెసివ్ అయిపోయి అన్నీ బయట పెడుతుంది. లేదు ఉన్నమాట చెప్తా. అవును, చాలా మంది ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే కదా చేస్తానేది, కలర్ ఇంజెక్షన్ వాడడము, హెయిర్ రావడానికి వాడడం. సో నేను న్యాచురల్, నేను ఒకటే సర్జరీ చేయించుకున్నా. చాలా మంది ఇంప్లాంట్ సర్జరీ కూడా, నేను ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోలేదు. సో కొన్ని ఇంజెక్షన్ వాడాను నేను రావడానికి. చాలా మంది కొంచెం పెద్ద ఇంప్లాంట్స్ పెద్దగా ఉండడానికి సర్జరీ చేయించుకుంటారు. నేను అప్పుడు నాకు తెలియక నేను ఇంజెక్షన్ వాడాను. సో అదొక్కటే నేను చేయించుకున్నాను అంతే. నేను ఎప్పుడు అందగతని ఫీల్ అవ్వను, కానీ నాకు ఒక భగవంతుడు ఇచ్చాడు ఒక అవకాశం. అది ఏమైనా కానీ, హిజ్రా అయినా ట్రామా అయినా ఏదైనా కానీ చచ్చిపోయేంత వరకు మంచి పేరుతో సావాలి, ఇదే నా కోరిక. ఏ జెండర్లైనా అవ్వని. సో సర్జరీ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టోరీ ఇంకా కమ్యూనిటీలో ఉండడం జరిగింది అంతే. సో ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడ యాక్టింగ్ ఛాన్సులు రాలేవా? చేశానండి నేను స్టార్టింగ్లో. యాక్చువల్గా సైరా నరసింహారెడ్డి మూవీలో చేశాను. ఓకే, ఇంకా అరవింద సమేతలో మంచి క్లోజ్ సీన్ పెడితే నేను పోయి పడుకున్నాడు పక్కన. సో అదే టైంలో సైరా నరసింహారెడ్డి రామోజీ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేశారు. సినిమా చూసారా మీరు? చూడలేదు. అక్కడ 5 రోజులు చేసిన తర్వాత మహబూబ్ నగర్కి వచ్చాం. మహబూబ్ కోనేటర్ అక్కడ ఉన్న ఏజెంట్, అమ్మ మాధురి అప్పుడు ఎంత 2000 3000 ఇచ్చేవాళ్ళు మాకు. మళ్ళీ అరవింద సమేత ఉంది రామన్, మళ్ళీ ఎక్కడ పోయినా మళ్ళీ అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఏదో ఇక్కడ వరకు స్క్రీన్ పెట్టారు. అది అరవింద సమేతలో లాస్ట్ ఎన్టీఆర్ వస్తుంటే ఫైట్ చేసుకుంటారు అందరూ. ఆగండి, మా ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి అందరిలాగా ఏమని ఆ సీన్లో నేనైతే ఉన్నా. ఇంకా ఇంకా ధనరాజు గారితో ఒక మూవీ చేసిన, చాలా చేసిన, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని రిలీజ్ అయ్యి కొత్త. మళ్ళీ నేను మొన్న ఏంది, సరే మాధురి గారు నవరసాలు పండిస్తే చూడాలని ఉంది. సో నవరసాలు పండించలేనండి నేను. ఎందుకంటే అన్ని చేసినారు, ఇది చేయలేదు, ఒకసారి రావు నాకు. ఓకే, సరే. నేను ఈ మధ్య ఇది బాగా రీల్స్లో ఒక ట్రెండ్ అవుతుంది. ఇది సౌందర్య శిగం అని చెప్పి ఒక అమ్మాయి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. సో ఆమె ఫేక్ అని కూడా చాలా మనం వార్తలు చూస్తున్నాం. సో ఆమె మొన్న రీసెంట్గా ఏదో రీల్ ఏదో ఛానల్లో చేసిరు, అది ఎందుకు నాకు చూడాలని ఉంది. సో నాకేమైనా డైలాగులు ఇస్తారా? సో డైలాగ్ ఏం లేదు, అది చెయ్యొచ్చు కానీ అది నేను ఎందుకంటే సో ఎవరిని మనోభావాలు, ఇప్పుడు మీ ఛానల్ నేను చేస్తా, ఓకే అది వ్యూస్ వెళ్తా, అది మంచి ఓకే, నోపురా నాకు పేరు వస్తుంది. కానీ ఆ వీడియో అది ఊగ కొంత మాధురికి యాక్టింగ్ రాదు. సో అట్లానే కాదు, కానీ ఇదిగో నాకు ఏదో మాధురికి యాక్టింగ్ రాదు. సో మీరు ఏమన్నా మాధురికి యాక్టింగ్ రాదు అట్లానే కానీ ఇప్పుడు లేదు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది కొంతమంది మనోభావాలు దెబ్బతింటే నేను వాళ్ళతో మాట్లాడతా, ఎవరు మనోభావాలు దెబ్బలు తింటే వాళ్ళతోటి. మాధురికి యాక్టింగ్ రాదు. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, అనుమానంతో వస్తేవి బిడ్డ నువ్వు, అమ్మవారిని నువ్వు పరీక్ష పెడితివి నాయనా, నేను నిజం చెప్తాను లేదా అని అనుకుంటున్నావు కదా మనసులో, నువ్వు పైకి వస్తావు బిడ్డ, ఇప్పుడైనా అమ్మవారిని నమ్ముతావా? మాధురికి యాక్టింగ్ వచ్చు. ఏమైంది? యాక్టింగ్ అయింది. అవునా? ఇక్కడే ఉన్నా. సో టక్కన అమ్మవారు వచ్చి టక్కన ఇట్లా వెళ్ళారండి, ఎనర్జీగా అట్లా ఉండరు ఎవరు కూడా. టక్కన అమ్మవారు వచ్చిన తర్వాత శివశక్తులందరికీ క్షమించండి ఇది చేసినది, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అని ఒక మాట్లాడడానికి నేను వచ్చాను. కానీ ఎవరిని మనోభావాలు దెబ్బతిన్న కొంతమంది ఆ సౌందర్య అమ్మాయి ఇలా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఆమెకు అమ్మవారు వచ్చిండొచ్చిన కాదనలేదు, కానీ ఇలా కూర్చొని టక్కన వెళ్ళిపోవడం అయితే ఇది అబద్ధము. నిజమైన శివశక్తులు, నిజమైన అమ్మవారు అని బతికే వాళ్ళే వీళ్ళు చెడపేరు తీసుకొని వస్తున్నారు. అమ్మవార్లు వచ్చేవాళ్ళు అట్లా ఏం ఉండరు నిజం చెప్పాలంటే. ఎక్కడంటే అక్కడ వస్తారా? అంటే సౌందర్యలాగా ఉండరు అంటున్నా. అవును. సో సౌందర్యలాగా మాట్లాడరు కూడా చాలా మంది. సో సౌందర్య అనడం కూడా పిన్ని అంటది, అంటే మా పిన్ని
గంగా నా తండ్రి శంకరుడా నా తల్లి గంగమ్మ అన్న తర్వాత ఏదో మా పిన్ని అని అంటది. అవును, అది చాలా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. నీవు ఎలా అంటావు పిన్ని అని అన్నట్టు. సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? సో మేము కూడా చేసి ఇవి నిజాలని చెప్పొచ్చు కదా. సో మేము అట్లా మాకు వద్దు. ఇప్పుడైనా కానీ గతంలో చూస్తే అఘోర 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 ఆమె ఏమనింది, నేను ఆడదాన్ని అనింది, నాకు నెల అవుతాను అనింది. ప్రియా చౌదరి గారు, బిడ్డ మాధురి నువ్వు నా అమ్మాయిని నేను ప్రూఫ్ చేస్తా, నువ్వు ట్రాన్స్ అని ప్రూఫ్ చేయనింది. బాగా ఆబరగా ప్రూఫ్ చేశా, ఇప్పటికి సమాధానం లేదు. ఎట్లా ప్రూవ్ చేసారు? సో ట్రాన్స్జెండర్ అనేది ఆల్రెడీ తెలుసు, ప్రతి మీడియాలో ఛానల్లో ఇంటర్వ్యూ అయిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాస్ అని అయిపోయింది. ఇక్కడ ప్రియా చౌదరి నాకు ఒక అది ఆ బిట్టు మాత్రం వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నా మీద పగతో ఉన్న వాళ్ళు శత్రువులు వాళ్ళు థియేటర్లు పెట్టుకున్నారు. చూసి ఏమనలేక సరేలే అని అఘోర ఇంప్లాంట్ సర్జరీ, ఇంప్లాంట్ అంటే అర్థమైంది కదా, అర్థమైంది కదా, చెస్ట్ సర్జరీ. ఇంప్లాంట్ సర్జరీ కాకముందు ఒక వీడియోలో ఒక అమ్మాయి దీవనాథ్ రుద్రాక్షలు, ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు ఇంప్లాంట్ సర్జరీ వేసుకుంటే రుద్రాక్ష వేసుకుంటే ఇట్లా షేప్ ఇట్లా వస్తుంది, ఏదైనా దండ వేసుకున్నా కానీ. సో ఇంప్లాంట్ లేని వాళ్ళే అబ్బాయి దగ్గర ప్లెయిన్గా ఉంటుంది కదా. సో ఆ ఇంప్లాంట్ సర్జరీ కాకుండా రుద్రాక్ష ప్లెయిన్ ఇన్ని ఉన్న ప్లెయిన్గా అది స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఆమె రుద్రాక్ష వేసుకుని షేప్ ఇట్లా వచ్చిన రుద్రాక్షలు అది స్క్రీన్ షాట్ కొట్టి రెండు మిక్స్ చేసి ఇదిగోండి ప్రూఫ్ అని పెట్టి అది పెద్ద వైరల్ అయింది. సో ప్రతిదీ నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు నాకేమైద్దో అలా. ఆమె విషయంలో కూడా నెల అవుతానంటే నువ్వు ఎలా అంటావు, నువ్వేమో నీకు నీ ఇష్టము, కానీ బట్టలు వేసుకోకుండా తిరగడం. ఇవాళ రేపు ఎలా ఉన్నారండి చిన్న పిల్లలు, 9 నెలల పిల్లని, పిల్లలను దొరకపోతే ఏమండి పిల్లలను దొరకపోతే ఏం చేస్తున్నారో తెలుసా శివ గారు, మీరు ఒకసారి చెప్పండి నాకు. ఆడపిల్లలు దొరకపోతే ఏం చేస్తున్నారు మగవాళ్ళు చెప్పండి? చూస్తున్నాం కదా, ఆవలని కూడా రేప్ చేసేస్తున్నారు, మేకను కూడా. ఎక్కడ పోతుంది శివ గారు? అలాంటివి ఈ సమాజంలో చెత్తన కొడుకులు. మీరు నిజంగా మా మీద హిజ్రాలు దౌర్జన్యంగా డబ్బులు లాగుతున్నారు, హిజ్రాలు దౌర్జన్యంగా చేస్తున్నారంటే వీళ్ళకంటే మేము ఎక్కువ ఏం మాకు దేవుడు ఇచ్చాడు. మేము హిజ్రాలు దౌర్జన్యంగా డబ్బులు తీసుకుండొచ్చు, దొంగలు ఎప్పి ఏదైనా న్యూసెన్స్ అందరూ అలా ఉండరు. 10 మంది మంచిగా బతుకుతూ ఉంటే 10 మంది చెరగ బతుకుతారు. అలాంటిది ఎంతమంది ఆడవాళ్ళు కొంతమంది లంగాల కింద బట్టలు పెట్టి ఎంత దొంగతనాలు చేస్తున్నారు. అమ్మాయి 10 మంది అబ్బాయిలతో గ్యాంగ్ రేపు. ఒక అబ్బాయి చిన్న 6 నెలల పిల్ల నా చేతికి ఎంత ముద్దలు ఆడుతున్న పిల్ల. అలాంటి పిల్లలకు కూడా ఏం కనపడింది వీళ్ళు? మళ్ళీ ఇవన్నీ అడిగే హక్కు ఎవరికి లేదంటారా? మళ్ళీ వీళ్ళు చేస్తే ఒక న్యాయం, మేము చేస్తే ఒక న్యాయమా? మేము ఏం చేస్తున్నాము? వీళ్ళలాగా చిన్నపిల్లలు రేపులు చేస్తున్నామా మేము? వీళ్ళలాగా దొంగతనాలు చేస్తున్నామా మేము? వీళ్ళలాగా మర్డర్లు చేస్తున్నామా మేము? వీళ్ళలాగా మేమేమైనా దొంగేసాలు వేసుకొని చేస్తున్నామేమో? బతుకు తీరు కోసం బతుకుతున్నాం. 100 మంది బతుకుతారయ్యా, తప్పు కదా. కింద కామెంట్స్లో పెట్టుకోండి, పెట్టే వాళ్ళకి నా హార్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సరే, ఏదైనా కామెంట్ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన కామెంట్ ఏదైనా ఉందా? సో నేనేం పెద్ద పట్టించుకోను. లేదు కామెంట్ చెప్పాలి, మీరు బాగా పట్టించుకోరు కాబట్టి కామెంట్ అన్నారు. ఒకటే ఇప్పుడు ఒక యాంకరు ఎందుకు మీ షాప్ ఆయన బండి కొనుక్కుని ఉంటే ఒక 1000 రూపాయలు ఇస్తే తీసుకోలేదంట, నాకు ఇంత కావాలని షాప్ అనేది పెట్టిందంట. సో ఆయన నాకు ఆ మాట అడిగితే నేను అన్నా, నువ్వు నిజం చెప్తున్నావో లేదో, లేకపోతే వీడియో కెమెరా ఆన్ ఉందని చెప్తున్నావేమో అంటే, మీరు చెప్పండి అంటే, నేను పెడితే నన్ను అడగండి, నేను పెట్టలేదని కరెక్ట్ సమాధానం చెప్తే అది వైరల్ అయింది. కింద అన్న వీళ్ళు మా ఇంటికాడ వచ్చారన్న, అన్న వీళ్ళు మా ఇంటికాడ వచ్చి గృహప్రవేశం 10,000 తీసుకుంటారన్న, 40,000 అన్న వీళ్ళు హిజ్రాలు ఉండకూడదన్న, తరిమి కొట్టాలన్న, వీళ్ళు కొజ్జాలన్న పెడతానే ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఓకే. మూట ఇప్పితే ఎవడిది ఎంత ఉందనేది తెలుస్తుంది. పాపాలు మూట ఇప్పితే ఎవరు ఎంత ఉందని. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీకు ఒక మాట అడుగుతా, శివగారు మీరు ఎందుకు చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు అడిగితే మీరు ఏమంటారు? నేను రేపు చేస్తా కదా, నేను ఎందుకు చేసిన? నేను కాదమ్మా, చేసినాడు అడగపోండి అంట. సో వారు చేశారని మిమ్మల్ని తప్పు పట్టేకి అవుతుందా? మిమ్మల్ని నేను చూసి మిమ్మల్ని కొట్టడానికి నాకు అవుతుంది మాటకి. తప్పు చేసినాడు కదా కొట్టాల్సింది. సో ట్రాన్స్జెండర్లు కూడా ఎవడో ఏదో చేస్తారని వాళ్ళు చేస్తారు. నీకు శాపనాదాలు పెట్టిందంటే ఆమె దగ్గర పోయి అడుగు, ఆమె తీసుకొని వచ్చి ఇంటర్వ్యూకి వచ్చినట్టు. నేనెందుకు? నాదేంది నువ్వు అడుగు, నీకు నేను పెట్టానా? సో నేను ఉన్నట్టు ఆ కింద కామెంట్స్ అదొక్కటే నాకు అంతే. నేను అది ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అవ్వలేదు. పర్వాలేదు,
ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళే పదే పదే పెడతా ఉంటారని నేను అనుకుంటాను. ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకురు? నేను నేర్చుకోలేదు, నేను నేర్చుకోలేదు. యాక్చువల్లీ నేను యాంకరింగ్ వర్క్ చేశాను. ఓకే, కొన్ని సరే. ఛానల్లో. మీకు యాంకరింగ్ చేశారు కదా, సో ఇంట్రడక్షన్ చెప్పండి. నేను మీ గెస్ట్ని, మీరు యాంకర్. ఓకేనా, స్టార్ట్. హాయ్, హలో, నమస్తే. నేను మీ మాధురి. వెల్కమ్ టు శివ స్టూడియో. ఈరోజు మనతో పాటు ఉన్న ఒక స్మార్ట్ అబ్బాయి, ఒక హీరో లాగా ఉంటాడు. మాట్లాడితే అసలుకి ట్రోలింగ్. అతను ఎవరో కాదు, శివ గారు. సో శివ అనగానే శివమని శివ సినిమాలు నాగార్జున చైన్ తింపేలాగా అనుకుంటున్నారా? కాదు. శివ అంటే చాలా మందికి ఒక నిజాలు బయట పెట్టే ఒక వ్యక్తి మన ముందు ఉన్నారు. సో ఇంకా ఎన్ని తెలుసుకొని మనం అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే శివ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఎప్పుడు మీరు ఒకరు ఇంటర్వ్యూ చేశారు కానీ మీరేంది మా ఛానల్కి గెస్ట్గా వచ్చారు? సో ఏంటి? ఓకే, అంటే పరీక్షిద్దామని. నిజంగా మీకు చాలా యాక్టింగ్ వచ్చు కదా, అంటే యాంకరింగ్ కూడా వచ్చా రాదా అని చెప్పేసి. సో యాంకరింగ్ చేయాలని ఉందా మీకు? యాంకరింగ్ చేయాలని ఉందా? సో మా ఛానల్లో అవకాశం ఇస్తాం. నాకు వద్దండి, ఎందుకంటే చాలా వచ్చినాయి కానీ ఎందుకంటే వద్దండి, ఎందుకంటే అన్ని చదివేసింది దాన్ని. సో నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీ ఛానల్లో ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఏంటి? నేను అదే నాకు 10,000 నేను అనుకుంటా. ఎందుకంటే ఒకప్పుడు నేను చేశాను, కరోనా వచ్చిన టైంలో నేను మళ్ళీ రోడ్డు మీద పడ్డాను. నాకు ఏదైతే జీవితం వద్దనుకున్నా ఆ జీవితం అలవాటు పడడం. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో మీరనే కాదు శివ గారు, చాలామంది నా యాంకరింగ్ చేయడం. సో ఏంటంటే నాకు కొంచెం నెట్ ఉంది పర్ఫెక్ట్గా, అంటే ఫ్లోలో బాగా మాట్లాడి టక్కని. ఇప్పుడు ఒక్కదాని కూర్చున్న ధైర్యంగా అదే డిబేట్ పెట్టండి, నలుగురు గజగజగజగా మనకు సమాధానం రాదు. సో ఎందుకు ఏదన్నా అంటే ఇప్పుడు ఏదన్నా ఎందుకు వాళ్ళు బాధపడకూడదు, మనం బాధపడకూడదు, అది మైండ్లో తప్ప. అందుకే నేను చేయట్లేదు. నిజంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే 10 నిమిషాలు నాకు మీ ఛానల్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి శివ గారు. లేదు, మీకు ఏదన్నా ఆపద వస్తే అంటే మీలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఆపద వచ్చి ఏదన్నా మాకు సమస్యలు వస్తే మేము మాట్లాడుకోవడానికి మీకు ప్లాట్ఫారం కావాలి. మాకు అదొక్కటి. సో మా ఛానల్ ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది, శివ స్టూడియోస్. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే మాధురి గారికి నిజంగా జాబ్ ఇద్దాం అనుకున్నా. సో మాధురి గారికి అంటే మాకన్నా మంచి జాబ్ ఉన్నట్టుంది, అందుకే. నేను జాబ్ అనే కాదు, నేను మీకు ఇప్పుడు అదే చెప్పాను. నాకు జాబ్ ఇస్తే సో చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఏదో ఇంట్రడక్షన్ అయ్యే ఫటాఫట్ ఫ్లోలో లేక కానీ కొన్ని క్వశ్చన్ అడిగే నాకు నెత్తి ఉంది. అప్పుడప్పుడు నాకు పలక చదువు రాదు. సో నువ్వంటే ఒక మాట అప్పటి నుంచి నెత్తి అంటే ఏ మార్కు నత్తి. సో ఇప్పుడు నార్మల్ పర్సన్ అయితే ఓకే, ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చి కూర్చుంటే సరిగ్గా అడగకపోతే జాబ్ ఇచ్చినోడికి అవమానం జరుగుతుంది. ఎందుకు? ఆల్రెడీ మేము చేసాము, ఒక 4-5 ఇంటర్వ్యూలు చేసాం, అది చూసి మురిసిపోతా. అన్ని రంగాల్లో చేశాను. ఆ అమ్మాయిని అడగండి, చేశాను. ఎందుకంటే నిజంగా మీరు ఇస్తా అన్నా నేను వద్దన్నా నాకు అదొక ప్రాబ్లం. అడగండి అని అంటారు. ఏ అమ్మాయి? యాంకర్ అమ్మాయిని, మా ఛానల్ వర్క్ చేసే అమ్మాయి నాకు నేను 6 ఏళ్ళ కిందట అనమాట. మీరు నాకు జాబ్ ఇస్తా అన్నారు. కానీ ఆల్రౌండరా మీరు? అనుకుంటా. అవును, ఆల్రౌండ్ యాక్టర్. ఒక షార్ట్ ఫిలిం తీసాను నేను. సాంగ్స్ కూడా ఒక మంచి సాంగ్ వేసుకోండి సార్. ఒక లవ్ సాంగ్ వేసుకుందా? ఓకే ఓకే. అంటే ప్రేమించిన అబ్బాయి, ఎక్కడ సినిమాలోని కాదు, ఎక్కడ నేను కాపీ కొట్టింది కాదు. త్వరలో కూడా భగవంతుడు రాసుకున్నారా మీరు? వేసుకోండి. ఓకే. పిల్ల ఎవరు నువ్వు? చూస్తున్నా కానీ అమ్మాయిలు ఎంట పడడం అంత మంచిది కాదు. అబ్బా మాధురి, నీకు లొంగాలి అంటే నా కోసం మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి. సరే, ఇంకోసారి నా ఎంట పడకు, అర్థమైందా? ఇంకోసారి నాకు కంట పడ్డావనుకో బాగుండదు. తనన తని నానారే, తనన తన నానారే, తనన తని నానారే, నానారే. పిల్ల నువ్వు నన్ను చూసి ఎందుకు నవ్వుతావే, కళ్ళ ముందర ఉండే నువ్వు మాయమయ్యావే. ఎవరు అని తెలిసే లోపల నువ్వు అని తెలిసిందే. తనని నానారే, నానారే. తల్లిదండ్రుల తర్వాత నిన్నే అనుకున్నా, చివరి వరకు ఉంటావని ఒట్టేసావు. అమ్మ నాన్న లేని దాన్ని, ఎవరు లేని ఒంటరి దాన్ని, ప్రేమించి నన్ను నువ్వు. ఇంకో ఐటమ్ సాంగ్. అబ్బా బట్టు కింద సీర కట్టి మూర ముళ్ళ పూల పెట్టి, కుర్రగల గుండెల్లో మతకించ వయసున్నది, కుర్రగల గుండెల్లో మతకించ వయసున్నది.
మీ బావ దుబాయ్లో ఉంటాడంట, అక్కడ నుంచి ఏమి తెస్తాడో చెప్పావే పిల్లను నారా తన్నారే తన్నారే హా తన్నారే 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 హా. సో ఇదొకటి అంటే నేను ఫ్యూచర్ అనుకుంటే సూపర్ అండి. ఇంకా ఉంది ఒక నిమిషం, అమ్మ పాట, ఓకే, అమ్మ నాన్న గురించి. ఓకే. సో అట్లా పాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అమ్మా అమ్మ నీ పాడన తెయ్యని పాట, నానా నానా నీ చెయ్యన అల్లరి ఆట, అమ్మైనా నాన్నైనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, అమ్మ ఉంటే బాగుంటుంది, నాన్న ఉంటే సందడి ఉంటుంది, వీళ్ళు లేకే కథ కథగా బాధగా మారినది. చుట్టూ చుట్టాలున్నా ఎవరికి వాళ్ళే సొంతం, ఒక్క పూట అయినా అన్నం పెట్టరు. పల్లవి ఒకటి కాదు మీరే రాసుకురా ఈ సాంగ్? అవును, అంటే అవన్నీ మీరు అనుభవించిరా? అవును వించానండి. సో అమ్మ నాన్న ఉంటే బాగుంటుంది, తమ్ముడు ఉంటే సందడి ఉంటుంది, వీళ్ళు లేకే కదా కథగా బాధగా మారింది, చుట్టూ చుట్టాలున్నా ఎవరికి వాళ్ళే సొంతం, ఒక్క పూట అయినా కానీ అన్నం పెట్టరు కదా. సో చాలా ఉంది. సో లేదు ఆ వర్డ్స్ వింటేనే కొంచెం ఎమోషనల్గా ఉన్నాయి వర్డ్స్. మీ తమ్ముడు లేడా ఇప్పుడు? ఉన్నారు తమ్ముడు. మాట్లాడతాడా? పెళ్ళయిందా? లేదు లేదు, ఓకే. తమ్ముడు అక్క. సో తల్లిదండ్రులు దూరం చేసేదాడు దేవుడు. నేను ఒకటే కోరుకుంటా, నన్ను కూడా తీసుకుపోతే బాగుంటుంది కదా. కానీ నేను అందరూ ముందర హ్యాపీగా నవ్వుతూ ఉంటా, చేస్తుంటా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇచ్చాయి భగవంతుడు. సో నాకు ఇలా నాకు పుట్టించాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి బాధ తెలుస్తుంది అంటారు శివగారు. నిజంగా అన్నీ ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళు నా తల్లిదండ్రులు లేరు. సో తల్లిదండ్రుల ముందు ఎవరైనా కానీ అంతే. సో అందుకే నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను అనమాట. సో ఎందుకంటే ఎవ్వరూ శాశ్వతం కాదు ఇక్కడ. నీకు కోట్లు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, నీకు ఏది శాశ్వతం కాదు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఐ డోంట్ నో. కానీ పోవాల్సిన నువ్వు తప్పకుండా పోవాల్సిందే ఆ రోజు పిలిపి వస్తే. సో నేను అదొక్కటే నమ్మి నేను ధైర్యంగా ఉన్నాను శివ గారు, అంతే. కానీ ఇప్పుడు ఏం జాబ్ చేస్తుంది మాధురి? సో నేను ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్. సో నేనంటే ఆ మాట అంటే 10 రకాలుగా అనుకుంటారు కానీ, సో నాకంటూ ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్ కానీ చాలామంది ఫోన్ చేసి రా మాధురి ఏదైనా ఫంక్షన్ అయినా ఏదో వాళ్ళతో వచ్చింది వాళ్ళు ఇస్తానే హ్యాపీగా తీసుకొని వాళ్ళు దీవిస్తా. సో నేను చెప్పి నేను కూడా జరగచ్చు జరగకపోవచ్చు కానీ వాళ్ళు అనుకోవాలి జరిగింది అని పిలివిచ్చి. సో అలా హ్యాపీగా బతికేస్తున్నా లైఫ్. షూటింగ్స్ చేస్తున్నా. ఇప్పుడు సొంతంగా ఒక అంటే వెబ్ సిరీస్ లాంటిది, అంటే షార్ట్ ఫిలిం తీయాలనుకుంటే స్ట్రాంజర్. నేను ఏదైతే సాంగ్స్ పాడానో ఇవన్నీ మిక్స్ చేసి ఈ సాంగ్స్ మొత్తం రాసింది మీరే, పాడింది వేరే. నా టాలెంట్ గుర్తించి ఒక వ్యక్తి జక్పోల్ రాజు గారు నాకు ఒక సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు కమ్యూనిటీ గురించి. అది కూడా పాడాను. జనసేన నాకు ఇప్పుడు అమ్మది సాంగ్ ఉంది చూడు, అది రాసి ఇది వేరు, ఇది నా ఓన్ సాంగ్, అది కమ్యూనిటీ. అది ఇప్పుడు మీ అమ్మ నాన్నది ఉంది కదా సాంగ్, ఇప్పుడు పాడిరు, అది పాట వచ్చిందా? అది పల్లవి వరకే రాశాను. చరణం రాయగలరా? పల్లవి చరణం అంత ఉంది, బుక్ మర్చిపోయినా. ఈ పాట రాబట్టాలంటే నా ఓల్డ్ వీడియోస్ ఓపెన్ చేయాలి. ఓల్డ్ వీడియోస్ కంప్లీట్ పాట ఉంది. శివ ఇంటర్వ్యూలో పాడాను, తెలుసు కదా శివగా, బిగ్ బాస్ ఓటీటీ వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూలో ప్రతి నా రెండో ఇంటర్వ్యూ ఆ ఛానల్లో ఉంది మొత్తం. ఇంకా పాత ఓల్డ్ లో లాగితే ప్రతిదీ ఉన్నాయి అనమాట. సో చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుందా. అదే అంటున్నా కదా, లైఫ్ లో ప్రతి లైఫ్ లో ఇవన్నీ పెళ్లి ఇవన్నీ లైఫ్ లో మధ్యలో వస్తే మధ్యలో వెళ్ళిపోతాయి. అంటే పెళ్లి వచ్చి వెళ్ళిపోయిందా? అంతే. లవ్ వచ్చి వెళ్ళిపోయింది, పెళ్లి వచ్చి వెళ్ళిపోయిందా? పెళ్లి లవ్ రెండు ఒకటే. సో పెళ్లి అయిపోయింది, హ్యాపీగా ఉన్నాము. ఇంకా మన అంతా నాకు అన్నీ కలిసి వచ్చేది ఏం లేదు, అన్ని పోయేటివి ఉన్నాయి. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. సో మనం వెళ్ళడం నేనేంటి సో ఆడదానికి. సో ఇప్పుడు ఆడదానికే మానవంగాలు చేసి చంపేస్తున్నారు ప్రేమ పేరు. నేనెంత? సో ఆయన బాగుంటే చాలు, అంతే నా కోరిక. ఆయనకు అది ఎవరైనా బాగుండాలి. సో నా లైఫ్ లో ప్రేమ అదేముండదు కాదు. ఇప్పుడు మాధురి ఇవన్నీ చేసింది జస్ట్ ఆమె యాక్ట్రెస్ అని చెప్పేసి, నా దగ్గర యాక్టింగ్ స్కిల్ ఉందని చెప్పేసి జనాలకు పరిచయం చేయడానికేనా? అట్లేం లేదే. జనాలు అట్లా యాక్టింగ్ స్కిల్ కోసం నాకు ఎప్పుడో ఉంది పేరు. అంటే సొసైటీలో చాలా మందిని ఎడ్యుకేట్ చేయడానికి.
అంటే ఇలా వీటి through- చేస్తున్నారు చేయదని చెప్పడానికి అంటే ఇప్పుడు సరే నేను రేపు పొద్దున ఏదో జరిగిందని రేపు నేను ఇప్పుడు నాకే ఫోన్ చేస్తారు. కానీ నేనే ఆస్కార్ హెడ్ అయి ఉంటే మీకు ఆస్కార్ అవార్డు ఇస్తుండే. నేను నిజం చెప్తున్నా, అది వేరే లెవెల్ యాక్టింగ్ మీది. కానీ నేను ఒకటి అడుగుతా, మీరు కాదనొద్దు. సో దయ్యం వచ్చి పట్టుకుంది, అది సంథింగ్ చేసిరు చూడండి, అది నన్ను భయపెట్టేలాగా చేయగలరా? లేదు చేయలేనండి. ఎందుకు? సో ఎందుకంటే నిజంగా ఉంటే భయపెట్టచ్చు. కానీ మీరు చేస్తున్నారు కదా. చేస్తున్నారంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే కానీ మిమ్మల్ని భయపట్టించారు. సో ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కాబట్టి ఎవరు భయపడరు. ఇప్పుడు నేను భయపడినట్టు యాక్టింగ్ చేస్తాను. లేదు వద్దు, రాదు నాకెందుకు, రాని విద్యని ఎందుకు చేయాలి? నాకు కూడా యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాకనే యాంకరింగ్ వచ్చి అట్లానే అట్లా ఎవడి వృత్తి వాళ్ళదండి. నేను అదే కదా, నాకు యాంకరింగ్ వస్తే నాకు నెత్తి ఉంది, అదే నెత్తి కాదు నత్తి. సో ఫ్లోలో అనమాట, అందుకోసమే. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు ఇంత ట్రెండింగ్లో ఉన్నారు కదా, అసలు ఎందుకు చేస్తుంది మాధురి ఏంటి అనేది తెలుసుకోవడానికి మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఇంతమందికి మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇట్లాంటి వీడియోలు చూసి ఆ 100లో ఒక 10 మందిని చేంజ్ అవుతారు అని చూపిద్దామని చెప్పేసి చూపించడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే, నా ఇంటర్వ్యూలో జనాలను ఎడ్యుకేట్ చేయడానికి నా ఇంటర్వ్యూలు ఉంటాయి. అంటే ఇప్పుడు మాధురి ఇట్లా చాలామందికి ఎడ్యుకేట్ చేయాలనుకుంది కాబట్టి చేయడం జరిగింది. ఇంకోటి మీకు ఒక విషయం చెప్తా. సో మాధురిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీనికి ముందు మనం రత్నారెడ్డి గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత సో రత్నారెడ్డి గారు అని చెప్పేసి పెద్ద ఆవిడని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత మనది ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత సో వాళ్ళ ఆ ఇంటి దగ్గరికి ఒక 500 మంది జనాలు వెళ్ళారంట. సో ఆమెకి 80+ వయసు ఉంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఇంతమందిని చూసి కొంచెం ఆమె గాబరా పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్పేసి బెంగళూరు నుంచి మనకు కాల్స్ రావడం జరిగినాయి. సో దానివల్ల వాళ్ళు డిలీట్ చేయండి ఇవన్నీ అని అంటే మనం ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. సో చాలామంది ఇప్పటికీ మన ఛానల్కి కాల్ చేస్తున్నారు. సో రత్నారెడ్డి ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ మన వీకోటలో ఉంది. సో ఎవరన్నా మీకు ఏమైనా సమస్యలు అంటే పిల్లల గురించి, పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అంటే తను మందిస్తే కొంచెం పిల్లలు పుడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ వీడియో మనం డిలీట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మీరు చూయించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ.